ఆపరేషన్ లేకుండా మోకాళ్లు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు అఘాయిత్యంపై ప్రజాగ్రహం రగులుతుండడంతో పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు కదా భగీరథ్ మాత్రం కాకీలను లెక్క చేయలేదు. సిట్ విచారణకు వస్తానని చెప్పి రాకుండా డుమ్మా కొట్టాడు. పైగా 2 రోజులు గడువివ్వాలని ఈమెయిల్ పంపించాడు. నిందితుడికి రేవంత్ సర్కార్ అండదండలు అందించడం, పాలక పెద్దలు గుంపు మీడియా మౌనం వహించడంపై ప్రజలు బగ్గుమంటున్నారు. మరోవైపు పోలీసు శాఖ సామాన్యులకు ఒక చట్టం, వీఐపీలకు మరో చట్టం అమలు చేస్తుందనడానికి తాజాగా వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో నమోదైన 2 పోక్సో కేసులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ప్రజాగ్రహం వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలికపై లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీర్బాద్ పోలీసులు మంగళవారం కరీంనగర్కు వెళ్లారు. విచారణ నిమిత్తం బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు భగీరథ్ను వెంట తీసుకుని పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని అతడి మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందజేశారు. అయితే విచారణకు పోలీసులు సిద్ధంగా ఉన్నా నిందితుడు మాత్రం హాజరు కాకుండా డుమ్మా కొట్టడం గమనార్హం. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ చెప్పిన టైంకు సిట్ విచారణకు రాకపోగా గడువు ముగిసిన 4 గంటల తర్వాత పేట్ బషీర్బాద్ పోలీసులకు ఈమెయిల్తో పాటు లేఖ పంపించాడు. దర్యాప్తు అధికారుల విచారణకు హాజరయ్యేందుకు 2 రోజుల గడువు కోరాడు. ఈ నెల 15న కీలక సాక్ష్యాలతో విచారణకు హాజరవుతానని, సిట్ దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని ఈమెయిల్లో చెప్పుకొచ్చాడు. అటు భగీరథ్ సిట్ విచారణకు హాజరు కాలేదని దర్యాప్తు ప్రత్యేక అధికారి కూకట్పల్లి డీసీపీ రిత్రాజ్ చెప్పారు. బండి భగీరథ్ పేరుతో ఈమెయిల్ వచ్చింది వాస్తవమే కానీ దాన్ని పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. పోక్సో కేసు విచారణకు హాజరు కావడంలో నిందితులకు ఎలాంటి మినహాయింపు లేదని చెప్పారు. విచారణకు హాజరు కానందున భగీరథ్పై ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామని రితిరాజ్ స్పష్టం చేశారు. పరారీలో ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పేట్ బషీర్బాద్ ఏసీపీ సిహెచ్ శంకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే 2 బృందాలు ఢిల్లీకి, 1 బృందం కరీంనగర్కు వెళ్లాయని, మరో బృందం హైదరాబాద్లో గాలిస్తుందని ఏసీపీ వివరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ సామాన్యులకు ఒక చట్టం, వీఐపీలకు మరో చట్టం అమలు చేస్తున్నదెందుకు? తాజాగా వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో నమోదైన పోక్సో కేసు ఘటనలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వికారాబాద్ జిల్లా జీవంగిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేసిన నరేష్ అనే నిందితుడిపై పోక్సో కేసు నమోదు కాగానే ఆగమేఘాల మీద అరెస్టు చేశారు. ఇంకోవైపు నిర్మల్ జిల్లా పోతారంలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెనువెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్న దొంగను పట్టుకుంటేనే మీడియా ముందు బిల్డప్లు కుట్టే పోలీసులు ఈ 2 పోక్సో కేసుల్లోనూ నిందితులను అరెస్టు చేసినా కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడం గమనార్హం. బండి భగీరథ్ను అరెస్ట్ చేయకపోవడంపై సమాధానం చెప్పలేకనే మీడియాకు ముఖం చాటేశారు. దీంతో రేవంత్ ప్రజాపాలనలో వీఐపీలకు ఒక చట్టం, సామాన్యులకు మరో చట్టం అమలవుతుందని మరోసారి స్పష్టమైంది. మహిళలపై నేరాల్లో తెలంగాణ టాప్ గా నిలవడంలో రేవంత్ రెడ్డి రికార్డులు సృష్టించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన రేవంత్ రెడ్డి పాలనలో మహిళలపై నేరాల్లోనే కాకుండా సైబర్ క్రైమ్లోనూ తెలంగాణ టాప్ లో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్ రెడ్డి పనితీరుకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. వెల్ డన్ రాహుల్ జీ అంటూ రాహుల్ గాంధీని ట్యాగ్ చేశారు కేటీఆర్.
ప్రసంగాలు ఉపన్యాసాలే కాదు, సమయం సందర్భం వచ్చినప్పుడు అందుకు తగ్గట్టుగా కట్టుబడి ఉండాలి. కానీ కాంగ్రెస్ పాలకులవి ఉత్తుత్తి ప్రసంగాలు, ఊకదంపుడు ఉపన్యాసాలేనని ప్రజలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు నడిపిన అఘాయిత్యం పట్ల పాలకపక్షం నేతల వైఖరిపై అందరూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. ఇప్పుడు అందరి వేళ్లు హస్తం నేతల వైపే చూపిస్తున్నాయి. అయినా ఆ పార్టీ నేతలెవరూ స్పందించకపోవడం చూస్తుంటే రేవంత్, సంజయ్ దోస్తానా బీజేపీతో కాంగ్రెస్ కు ఉన్న రహస్య బంధం రుజువు అవుతుంది. హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు పరారీలో ఉన్నాడని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. భగీరథ్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇతర ఫోన్లతో సంభాషణలు చేస్తున్నాడని, కేంద్ర మంత్రి కుమారుడు కావడంతో షెల్టర్ జోన్లో తలదాచుకుంటున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదై 5 రోజులు గడిచినా ఇంకా అరెస్టు చేయకపోవడంపై జనం మండిపడుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైన మౌనం వహిస్తున్న ఒక వర్గం గుంపు మీడియాకు ప్రశ్నలు సంధించడం ఇప్పుడు జనం వంతైంది. బండి భగీరథ్కు గుంపు మీడియా ప్రతినిధులు వత్తాసు పలుకుతున్నారా? ఈ మౌనం వెనుక కుట్రేంటి? పేట్ బషీర్బాద్లో భగీరథ్ విచారణ ఉన్నా ఆయన అటువైపు ఎందుకు వెళ్లలేదు? బండి సంజయ్ కొడుకు సిట్ విచారణకు రాడని గుంపు మీడియాకు ముందే సమాచారం ఉందా? లొట్టపీసు కేసుల్లో విచారణగానే అర్ధరాత్రి కూడా లైవ్ లో కిట్లతో పడిగాపులు కాసిన గుంపు మీడియా ప్రతినిధులకు ఏం పుట్టింది? ఇప్పుడు కోడిగుడ్డుపై ఈకలు పీకరేమి? కేసులు, సెక్షన్లు, శిక్షాకాలంపై గ్రాఫిక్స్ వేయరేంటి? రజనీకాంత్, వెంకటకృష్ణ, మూర్తి, సాంబా ఎక్కడికి పోయారు? మైనర్పై బండి సంజయ్ కొడుకు అఘాయిత్యం చేశాడంటే వీళ్లకు నోళ్లు పెగలట్టేందుకు? వార్తలు రాయొద్దు, ప్రసారం చేయొద్దని రేవంత్ ఆదేశించాడా? బండి సంజయ్ హుకుమిచ్చాడా అని రాష్ట్ర ప్రజలు గుంపు మీడియాను నిలదీస్తున్నారు.